చార్లీ కర్క్ చిన్న వయసులోనే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని కొరకు నిల్చున్నాడు. 30 సంవత్సరాల వయసులోనే ఎంతో మందిని దేవుని కొరకు వైపు తిప్పడం మొదలుపెట్టాడు. కానీ ఒక పరిస్థితి వచ్చింది. ఎరికా కర్క్, ఒక భార్య, ఒక భర్త తన కళ్ళ ముందర అంత ఘోరంగా మరణించడం చూచినప్పుడు ఏ భార్య తట్టుకోలేదు. ఇప్పుడు అలాంటి ఒక చిత్రం చూసినప్పుడు ఆమె హృదయం ఎంత గాయపడి ఉండాలి. డాడీ ఇంకా రావట్లేదేంటి అని వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు డాడీ దేవుని పని కోసం వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పడానికి ఆమె హృదయం ఎంత ముక్కలుగా అయిపోయి ఉంటుంది, ఎంత గాయపడి ఉంటుంది. దుఃఖించిందా అంటే దుఃఖించింది. దుఃఖించడంతో ఆగిపోదు, ఆలోచన మార్చుకుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవా అని ప్రశ్నించడం కాదు. ఏ పరిచర్య అయితే మొదలు పెట్టబడిందో అది నేను ముగించడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు అని ఆమె తెలుసుకొని అందరి ముందుకు వచ్చిందంట. చార్లీ కర్క్ లేనంత మాత్రాన అది ఆగిపోదు. నేను నిలిచేదను అని అక్కడ నిల్చుందంట. అన్ని దేశాల్లో మొదటిసారిగా సంఘముకి ఇంతకు ముందు లేని బలం వచ్చిందంట. హల్లెలూయా. US స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే ఆయన చనిపోయిన తరువాత సంఘాలన్నీ కూడా 30% అటెండెన్స్ పెరిగిందంట. ఎప్పుడూ లేని విధంగా సంఘాలకి లైన్ కట్టి క్యూ కట్టి మనుషులు వస్తున్నారంట. సో సాతాను ఈరోజు నిన్ను గాయపరిచినంత మాత్రాన నువ్వు మూగబోయావేమో, నీ కథ ఆగిపోయిందేమో అనుకుంటున్నాడు. నువ్వు మూగబోయింది క్షణం మాత్రము కొరకే, కానీ నిత్య జీవము కొరకు నీ గొంతు మారు మ్రోగబోతుంది. హల్లెలూయా.